వేలేరుపాడు మండలంలో వరద పరిస్థితులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, దాచారం ఆర్&ఆర్ గిరిజన గృహాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఆహారం, మందులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కొన్ని హ్యాబిటేషన్ ఒక 14 హ్యాబిటేషన్ దాకా వాళ్ళందరూ ఫస్ట్ వార్నింగ్లో మనకి కట్ ఆఫ్ అయిపోతారు కనెక్షన్ లేకుండా. సో ఈ గోదావరి రివర్ వల్ల అలాగే మనకు సెకండ్ వార్నింగ్లో కొన్ని విలేజెస్, థర్డ్ వార్నింగ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 3 వార్నింగ్లకు సరిపోయినట్టు ఎవరు ఏం పని చేయాలని చెప్పి అందరికీ టాస్క్లు ఇవ్వడం జరిగినాయి. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏదంటే గోదావరి వాటర్ పెరుగుతున్నాయి కాబట్టి ఇందులో చేపలు పట్టుకుంటామనో ఒకసారి గోదావరి రివర్ చూడడానికి వస్తామనో కొంతమంది అట్లాంటివి ఉంటారు. సో దయచేసి ఇప్పుడు గోదావరి రివర్లో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకండి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా సిక్ పీపుల్ ఉంటే వాళ్ళందరినీ ఆల్రెడీ మెడికల్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ అవుట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం కంట్రీ బోట్లు అక్కడ ఉంచి ఉన్నాము, అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీరు వెళ్ళి మీ దగ్గరికి ఉన్న కంట్రీ బోట్ ద్వారా మేము కూడా వచ్చి చూస్తామని దయచేసి ప్రయత్నం చేయకండి. అట్లా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూడా సేఫ్టీ మెషర్స్ తోటే వెళ్ళాలి. ఒక స్విమ్మర్స్ ఖచ్చితంగా కంట్రీ బోట్లో ఉండాలి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ వాచ్ చేస్తున్నాము. ఫస్ట్ వార్నింగ్లో కట్ ఆఫ్ అయిన 15 విలేజెస్కి కావాల్సిన వాళ్ళందరినీ వెకేట్ చేస్తున్నాము, ఒక విలేజ్ని కూడా. సో అది కాకుండా వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో ముందే 3 నెలల అడ్వాన్స్ రేషన్ కూడా అక్కడికే ఆల్రెడీ పెట్టి ఉన్నాము. లోపల ఉన్న అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్లో కానీ సఫిషియెంట్ స్టాక్స్లో ఉన్నాయి. మనకి ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ అన్ని హ్యాండ్ పంపులు కూడా ఫ్లషింగ్ చేసి పెట్టి ఉన్నాము. సో బోర్వెల్స్ కూడా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కూడా లాస్ట్ టైం గతంలో ఎక్కడెక్కడ వాటర్ సప్లై మనం ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ చూసుకొని ముందే ఇప్పుడు సింటెక్స్ ట్యాంకులు కూడా రీపొజిషన్ చేసుకుంటున్నాము. సో ఎలక్ట్రిసిటీ సెకండ్ వార్నింగ్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు. సో మోస్ట్లీ థర్డ్ వార్నింగ్ సేఫ్టీ కోసం మేము ఎలక్ట్రిసిటీ కట్ చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది. అది కట్ చేసి గోదావరి ఫ్లడ్లు రేట్ లెవెల్ చూసుకొని దానికి తగ్గినట్టు మళ్ళీ రీస్టోరేషన్ యాక్టివిటీస్ కూడా చేయబడుతుంది. సో ఈ సేఫ్టీ కోసం మేము కట్ చేసినప్పటికీ ఏమి ఇబ్బంది లేకుండా పబ్లిక్ అందరూ దయచేసి మీ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటే మీకు వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్, సో పాయిజనస్ స్నేక్ బైట్స్ కానీ వేరే ఏమైనా ఫెసిలిటీస్ మెడికల్ సంబంధించిన ఏమైనా కావాల్సింది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విలేజెస్, ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఏమైనా మాషా వర్కర్లకు కావాల్సిన సఫిషియెంట్ స్టాక్లు ఇచ్చేసి వాళ్ళు అక్కడికే హ్యాబిటేషన్లో అందుబాటులో ఉంటారు. ఏమైనా చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ చూసుకోవచ్చు. అలాగే పాయిజనస్టిక్ మెడికల్ ఆఫీసర్ కావాలి కాబట్టి మన పిహెచ్సికి పంపించాలి. దానికోసం మెడికల్ డిపార్ట్మెంట్ ఒక కంట్రీ రిపోర్ట్ కూడా ఇస్తున్నాము. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నియరెస్ట్ పిహెచ్సి సిహెచ్సికి మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. సో జిల్లా యంత్రాంగం అన్నింటిలో రెడీగా ఉన్నాయి. మనకు ఒక 9 to 12 బోట్స్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఒక 4 బోట్లు పొజిషన్ చేసి ఉన్నాము. సో ఫ్లడ్ సిచ్యువేషన్ చూసుకొని ఎక్కడ కావాలో అక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక పని చేస్తున్నారు, వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చి ఉన్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫ్లడ్. విల్ సీ ద సిచ్యువేషన్ అకార్డింగ్లీ విల్ యాక్ట్. థ్యాంక్ యూ.